ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకుని లేకపోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. రాత్రి లైవ్ని ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచండి ప్రభు. ప్రతి ఆటంకాన్ని తొలగించుకొని మీ కృపకమును అప్పగించుకుంటూ యేసే శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనకి స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, వార్తలతో సందడి, దూతలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. హే! బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని కనపడతాం, అయిపోతాం. యేసయ్యా, నీకు వందనాలయ్యని యేసు నామాన్ని కనపరుస్తూ భయపరుస్తూ. హల్లెలూయా. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తుతులు స్తుతులు తండ్రి, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ.
కెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నన్ను నడిపించడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కరువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కరువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణన. ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ప్రభుని స్తుతిస్తూ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యను కనపరుస్తూ మహింపరుస్తూ ఆరాధన చేస్తూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతులయ్యా, స్తుతులయ్యా. అయ్యా కొత్త సంవత్సరం చూడడానికి ఎంతో కృపను గురించి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆవిష్కారాలను బట్టి ఎన్నో అపాయాలు తప్పించామయ్యా, ఎన్నో ప్రాణాపాయాలు తప్పించాం, ప్రమాదాలు తప్పించామయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా. మహాగణుడ ప్రేమగల తండ్రి యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి గల తండ్రి, ప్రేమగల యేసయ్యా, మహోన్నతురానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. స్తుతి ఆరాధన మీరున్న స్థితిగా దిగి వచ్చారు ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏదిష్టుకొని చంటి బిడ్డ మీద పడకుండా చేయండి అయ్యా, ఏదిష్టుకొని చంటి బిడ్డ మీద పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తులతో మాట్లాడండి అయ్యా, పశ్చాత్తాప జీవంతో నింపండి. యవన హృదయాలు తాకి పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నాను. బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడుదని తాకుతున్నాను తండ్రి. యవను దేవుడు అయ్యా, సర్వశక్తి గల దేవుడు తండ్రి. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాం, నిన్ను మనం స్తుతిస్తున్నాం. సేవకులకు కుటుంబంలో బిడ్డలు మీరు ఆశ్రయించాలి, గురాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా తండ్రి. నాయన తండ్రి, యెహోషువలో మేము అటు యెహోవాను సేవిస్తామన్నట్టు తండ్రి, యెహోషువలో మేము అటు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. స్నేహితులు బంధువులు దర్శించండి ప్రభా, వారితో మీరు మాట్లాడని ప్రభా. నీకు వందనాలు. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శిని దాసును వాడుకోండి. క్రిస్మస్ వర్తమానాలు మీరు ఉండండి, తాకండి ప్రభా. లైవ్ లో ఏ బిడ్డని విడిచిపెట్టదు, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మీ నామాన్ని హెచ్చించుకోండి, మీ నామాన్ని గణపరచుకోండి ప్రభా. నీకు వందనాలయ్యా. ఈ దాసుని అభిషేకించండి, మంచి ఆరోగ్యము, బలము తండ్రి, వాక్య జ్ఞానము, ప్రార్థనాత్మతో నాయన మెలకు కలిగి ప్రభా, నీ వాక్య జ్ఞానంతో నీ దాసుని అభిషేకించండి అయ్యా. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అద్భుత రాజ్యాలు జరిగించండి అయ్యా. నీకు వందనాలు. అడుగుపెట్టిన ప్రతి స్థలం బిడ్డకి తోడే ఉండమని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అద్భుత రాజ్యంగా చేయడానికి నువ్వు సమర్థుడు ప్రభా. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే సొప్పందులు స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నెలకు సకల సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు లేవనికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. మేము ఉంటున్న అయా పట్టణాలు, గ్రామాలు తండ్రి, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ప్రభా, మేమున్న పట్టణాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయా.
నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. మా గృహాలు మీ సన్నిధి ఉంచి మాకు వెలుగును ప్రకాశింపచేయండి. నీ సన్నిధి నీ సమాధానం అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ క్రిస్మస్ నెలలో ప్రభా తండ్రి సమయాన్ని నాయన అయ్యా వ్యర్థముగా నాయన తండ్రి మేము నాయన అయ్యా మేము వ్యర్థమైన పనిలో ఉండకుండా ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేయండి. మెలకు దయచేయండి ప్రభా. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ శ్రమల పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగించండి. ఏ శ్రమల పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతాను. సహాయం చేయండి. డిసెంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. డిసెంబర్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృప దయచేయమని సహాయం చేయండి ప్రభా తండ్రి. నాయన క్రిస్మస్ నాయన ప్రభా దినాల్లో ప్రభా తండ్రి ఆత్మలో మెలకు దయచేయండి. ఆ ప్రార్థన ఆత్మతో నింపమని అడుగుతున్నాను. నీకు మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరుస్తున్నాను. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి ద్వేషత్రేసలు లయపట్టమని ప్రతి చీకటిలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి ద్వేషత్రేసలు ఏసునామం లయపట్టమని అడుగుతాం. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని ఏసునామలని వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసే నామములో వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యేసుప్రభు పుట్టిన తర్వాత వెంటనే మొట్టమొదటిగా ఈ న్యూస్ యేసుప్రభు పుట్టాడని న్యూస్ ఎవరికి వెళ్ళింది అంటే గొర్రెల కాపర్లకు వెళ్ళింది. షెపర్డ్స్. 2:8. Luke chapter 2:8. And in the same region there were shepherds out in the field, keeping watch over the flock by night. And an angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them. Yes. పిల్లరా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు దెమ్. ప్రభు దేవుని దూత, ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి పిల్లరా మరి నిలబడినప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. వారి మిక్కిలి భయపడరు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? గ్లోరీ ఆఫ్ ద లార్డ్. గొప్ప మహిమ చూసి మరి భయపడితే భయపడకుడే, ఫియర్ నాట్. 10 Moses. But the angel said to them, Do not be afraid. Do not be afraid. I bring you good news I bring the good news. that will cause great joy for all. భయపడకుడి. ఎందుకు భయపడుతున్నారు? Fear not. ఎందుకు భయపడుతున్నారు? నేనేదో దెయ్యాన్న పోతాన్నా. ఎందుకు భయపడుతున్నారు? నేను దేవుని ప్రభు దూతన్నాను, మీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఫియర్ నాట్. Do not be afraid. భయపడొద్దు అని చెప్తూ మీ అందరికి ఏం చెప్తున్నాను? మహా సంతోషకరమైన సువార్త. ఇంగ్లీష్ లో ఉంది నాన్న. Good news. ఇంకా Fear not, for behold, I bring you good news of great joy. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. That will be for all the people. గొప్ప సంతోషమును, గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్, గొప్ప సంతోషమును గుర్చిన సువార్త. ఏంటట అది? అది ఏమైందో అని వారి మనసులో ఆలోచనలో ఏంటబ్బా అనేసరికి 11వ వచనంలో వెంటనే ఇమ్మీడియట్ గా దేవుని దూత మాట్లాడుతున్నారు. దావీదు పట్టణం ముందు నేడు మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఈయన ప్రభువునికి దావీదు పట్టణం. చెప్పండి, ఏ పట్టణం? టౌన్ ఆఫ్ డేవిడ్, బెత్లెహేమ్. మనం ఇంతకు ముందు కూడా మనం చూసాం దావీదు పట్టణం గురించి. ఈ దావీదు పట్టణంలో
బెత్లెహేము, దావీదు పట్టణము బెత్లెహేము. పిల్లరా, బెత్లెహేం ప్రస్తుతం పాలస్తీన్ అండర్లో ఉంది. అది ఒకప్పుడు హోలీ ల్యాండ్ ప్లేస్ అది, ప్రస్తుతం పాలస్తీనాలో ఉంది. అయినప్పటికీ విజిటర్స్కి, టూరిస్టులకి అలౌ చేస్తారు, వాళ్ళకి అమౌంట్ వస్తుంది కాబట్టి అక్కడ. పిల్లలు, ఈరోజు దావీదు పట్టణం మనం గమనిస్తే ఒకప్పుడు దావీదు పట్టణం కదా, అది ఒకప్పుడు గ్రామం, అది కుగ్రామం, అది చాలా దూరంగా ఉన్న విసిరివేయబడిన ఒక కుగ్రామం, విలేజ్, రూరల్ విలేజ్ బెత్లెహేం అన్నది. ఎప్పుడైతే దావీదు కుమారుడని యేసుప్రభువు వారు అక్కడ జన్మించారో ఆ పట్టణం ఇట్స్ బికెమ్ వెరీ ఫేమస్, వెరీ గ్రేట్, గొప్ప పట్టణం. చూడండి, దేవుని సంకల్పం, దేవుని కనుదృష్టి ఒక గ్రామం మీదకి వచ్చిన, ఒక వ్యక్తి మీదకి వచ్చిన, ఒక సంఘం మీదకి వచ్చిన, ఒక వ్యాపారం మీదకి వచ్చిన, పిల్లరా ఒక ఇంటి మీదకి వచ్చిన దేవుని కనుదృష్టి వస్తే ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు, ఆ సందర్భం, ఇట్ విల్ బికమ్ వెరీ ఫేమస్, ఇట్ విల్ బికమ్ వెరీ గ్రేట్. సో ఈ రాత్రి మనం ఆయన కనుదృష్టి మన మీదకి రావాలి, ఎదురు చూడాలి. దావీదు పట్టణం ముందు మీకు ఒక రక్షకుడు పుట్టాడు, గో అండ్ సీ. భయపడకూడదు. క్రిస్మస్లో ఉన్న అనేక సందేశాల్లో ఇది ఒకటి ఏంటంటే ఫియర్ నాట్, భయపడద్దు. మనుషుల్లో భయం వచ్చేసింది పిల్లరా. ఈ భయం ఎక్కడ మొదలైంది? ఈడెన్ గార్డెన్లో మొదలైంది, ఏదైనా తోటలో మొదలైంది. ఆదాము పాపం చేసినప్పుడు 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరం విని, దేవుడిని యెహోవా ఎదురుగా రాకుండా తోట చెట్ల మధ్య దాక్కుంటున్నాడు. అప్పుడు ప్రవడుతున్నారు, దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి, ఆ మాట అక్కడ ఓడి వ్రాయబడింది, భయపడి దాగుకుంటుని. అంతవరకు భయం లేదు, అంతవరకు ఆ ఆదాము డిక్షనరీలో కానీ అవ్వ డిక్షనరీలో కానీ భయం అనే వర్డే లేదు పిల్లరా. దెర్ వాస్ నో వర్డ్ ద ఫియర్. ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే అవిధేయత చూపించారో, భయం వారి హృదయాల్లోకి వచ్చేస్తుంది. భయం అనేది చాలా భయంకరమైనదండి. భయము, పాపాన్ని బట్టి భయం వచ్చింది. అందుకే వాక్యంలో పాపం చేవారు బహుగా భయపడుతున్నారు. భయం వచ్చేసింది. ఆ భయము రకరకాల భయాలుగా మారిపోయింది. చాలా రకరకాల ఆరోగ్యం భయం, ఫ్యూచర్ భవిష్యత్తు భయం, ఎవడొచ్చి కొడతాడేమో భయం. అర్థమైంది కదా మీకు పిల్లల? భయం వచ్చేసింది ఆదాములోకి, అవ్వలోకి. ఆ తర్వాత 2 కొడుకులు పుట్టారు. అందులో ఒకడు చంపేస్తే ఇంకొకడేమో భయపడి పారిపోయాడు. ఏమైనా భయపడి పారిపోయి అక్కడి నుంచి భయము. ఈ భయము ఆఖరి చివరికి ఎంతవరకు తీసుకెళ్ళంటే మరణ భయం వరకు తీసుకెళ్ళిపోయి చచ్చిపోతానేమో అనే భయం వచ్చేసింది బిడ్డల. అందుకే హెబ్రీ పత్రికలో మనుషులట మరణ భయం చేత బంధించబడి ఉన్నారంట. హెబ్రీ రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, సాతానికి ఒక పేరు కూడా ఉంది, మరణం యొక్క బలము గలవాడు. చదువు ఇంగ్లీష్ ఉంది. Since the children share in blood and flesh, he himself like partook of the same things, that through that he might destroy the one who has power of death, that is the devil. Who has the power of death? Who having power of death. మరణము యొక్క బలము ఎవరి దగ్గర ఉందంటే సాతాను చేతిలో ఉందంట. ఎప్పటి వరకు? యేసు ప్రభువు సిలువబడే వరకు, పునరుద్ధానుడైన ఆ దినం వరకు ఈ మరణం యొక్క బలం ఎవరి దగ్గర ఉందంట?
మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, ఆ మరణం యొక్క బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపజేసేట దేవుడు. ఓకే, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు యేసుప్రభువు రక్త మాంసంలో పాలివాడాడంటే మరణ భయం, జీవితకాలం అంతయు మరణ భయము చేత అది ఒక దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి యేసుప్రభువు వారు వచ్చారు. మరణ భయము. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో మన భయం అంతా తీసేశాడు ఆయన. మన భయాలన్నీ తీసేసుకున్నాడు. హల్లెలూయా. మరణ భయం లేనేలేదు, భవిష్యత్తు గురించిన భయము లేనేలేదు, ఇంక ఏదైనా జరుగుతుందని భయమే లేదు. గొప్ప ధైర్యం ఇచ్చేశాడు మనకి. ధైర్యము, పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మ మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప శక్తి, అరివీర భయంకరుడు ఆయన మనలో ఉండి మన వెనకతలను, మన లోపల, మన బయట, చుట్టూ ఆవరించి మనం నడిపించగలిగిన వాడు ఆయన. వై షుడ్ వీ హ్యావ్ ఫియర్? క్రిస్మస్ బ్రింగ్ బోల్డ్నెస్. క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? ధైర్యం తీసుకొచ్చింది మానవాళికి. యేసుప్రభు పుట్టి ఉండకపోతే మనుషుడు ఇంకా మరణ భయములో బతికి భయము చేత నశించిపోయేవాడు. ప్రభు వచ్చారు కాబట్టి ఆయన విశ్వసించే వారికి ఏ భయము లేదు. అందుకే దావీదు అంటాడు, యెహోవా ఆయన నాకు నా దేవుడు, నేను భయపడను. కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 23:4. 23:4 ఉంది. గాఢంధకారంలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఐ విల్ నో ఫియర్ నో ఈవిల్. ఎటువంటి భయానికి కూడా నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటాను. నా ప్రభు నాతో ఉన్నాడు. లేదా 3వ అధ్యాయంలో మనం చూస్తే యెహోవా నాకు ఆధారము. 3:5 యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. 10,000 మంది దండెత్తిన మీదకి వచ్చిన నేను భయపడను. 118:6 మనం చూస్తాం, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవాయే నాకు వెలుగాయే, యెహోవా నాకు వెలుగాయే అనే మాట దేవుని వాక్యంలో ఉంటుంది. నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. పాట కూడా ఉంది 91లో 5 రాత్రి వేళ కలుగు భయమునికైనా నీవు భయపడవు. ఎంత గొప్ప ధైర్యం! క్రిస్మస్ ద్వారా, యేసు ప్రభు జన్మించడం ద్వారా మనకి ధైర్యం వచ్చింది పిల్లరా. వీ గాట్ నో ఫియర్, వీ గాట్ బోల్డ్నెస్. సో గొర్రెల కాపరుతో దేవతతో అన్నాడు, భయపడకూడదు. మహా సంతోషకరమైన శుభవార్త. దేవుని చిత్తమైతే రేపు మహా సంతోషకరమైన శుభవార్త ఇటు మనం జ్ఞానం చేద్దాం. ఈ రాత్రికి సరిపెడదాం. ధైర్యం, క్రిస్మస్ అంటే ధైర్యం వచ్చేసింది. నా మాట ఉంటే నా సహోదరులు, మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. ఈ క్షణం నుండి భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవునితో చెప్పండి, పలకండి నోటితో ధైర్యంగా. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభావ. మీ కృప ఎంతో గొప్పది నాయన. క్రిస్మస్ సందర్భంగా మీరు మాతో మాట్లాడారు ప్రభు. మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వందనాలు. మా భయములన్నిటి నుంచి విడిపించావు ప్రభు. నీతి మంత్రి కలుగు ఆపదలనేక వాటన్నిటి నుంచి విడిపిస్తానన్నావు. ప్రత్యేకంగా మరణ భయం నుండి విడిపించావు. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ సందేశం అనేక దీవెనకరంగా ఉంచమని మీ కృపకు అప్పగించుకుంటూ క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ దీవెనలతో నింపడని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడా మనందరికీ సకల
భవిష్యత్తు సమృద్ధిగా తోడేడి నడిపించును గాక. ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు. షలోమ్ అండి. రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.